మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధుల ఆదివారపు ఆరాధనలో ఈ డిసెంబర్ మాసం మరొక ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. డిసెంబర్ మాసం 2వ ఆదివారంలోకి వచ్చేసాం. ఇంకా కొద్ది రోజుల్లో ఈ సంవత్సరం ముగించుకొని మరొక సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. సంవత్సరాలు మారుతున్నాయి, ఆయుష్ తరుగుతుంది, ఆరోగ్యం కరువు అవుతుంది. ఎటు చూసినా ఆర్థిక ఇబ్బందులు, ఎటు చూసినా అనారోగ్య పరిస్థితులు. సంవత్సరాలు మారుతున్నాయి అన్న సంతోషం కంటే రేపు ఏమవుతుందో అనే భయాలు ప్రతి వాణిలో ఉంటున్నాయి. ప్రతిరోజు ఈ పూట నేను సంతోషంగా ఉన్నాను, ఈ పూట బాగానే ఉన్నాను అని అనుకునే సమయం కనపడిన దినాలు మనం చూస్తున్నాం. దీని అంతటికి గుర్తు ఏంటంటే మనము దేవుని రాజ్యానికి సిద్ధపరచబడాలి. ఆయన రాకడ కొరకు మనము ప్రతిరోజు ప్రతినిత్యం ఎదురు చూడాలి. సంఘముగా ఉన్న మనం, సహవాసంలో కూడుకుంటున్న మనం ప్రతిరోజు ప్రతిదినం ప్రతి క్షణం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం చేత, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలుల చేత నింపబడుతూ నడిపించబడాలి. గడిచిన 2 వారాలుగా ఒక మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏమిటి ఆ మాట అంటే కొదువలేని జీవితం. ఎవరిని పలకరించినా ప్రతి వాని జీవితాల్లో ఒకటి ఉంటుంది, వెన్నంటే నడుస్తుంది. ఏంటిది అది? కొదువ. ఎంత సంపాదిస్తున్నా కొదువ ఉంటుంది, ఎంత ఆరోగ్యం ఉందనుకున్నా కొదువ ఉంటుంది, ఎంతగా సంతోషం ఉంది అనుకున్నా ఏదో రకమైన కొదువ ఉంటుంది. ఈరోజు వ్యాపారానికి వెళ్ళాం, ఇంత వచ్చింది అన్నదానికంటే ఈరోజు ఇంత కొదువ అనే మాట వింటాం. ఉద్యోగం చేస్తున్నాం, అక్కడైనా ఇంత కొదువ. ఏదై పని చేస్తున్నాం ఆ పనిలో కొదువ. ప్రతిరోజు కొదువ అనేది ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. గడిచిన 2 వారాలుగా మనం వింటూ వస్తున్నాం, కొదువు లేని జీవితం మనం ఎలా జీవించాలి. దేవుని సందులో కష్టపడకుండా ఏది రాదు అని మనకు తెలుసు. కానీ దేవుడు అంటాడు మీకు కొదువు లేని జీవితాన్ని ఇస్తాను అని. ఎలా దయచేస్తాడు, ఏ విధంగా దయచేస్తాడు? కొన్ని రోజులుగా 2 వారాలుగా మనం వింటూ వస్తున్నాం. మరొకసారి ఆ మాటను ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో చూడండి ఒకసారి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వరికి కొదువ లేకపోయాను. గడిచిన వారం 2 వారాలు విన్నాం కదా. మరలా ఈ మాటలు మీ కన్నుల ముందు జ్ఞాపకం చేసి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. వారిలో ప్రతివానికి ఆ రోజుల్లో మనం చదవబడిన లేఖనంలో జరిగిన చరిత్ర సంఘటన ఏంటంటే ఆది అపొస్తలుల కాలంలో జీవిస్తున్నవారు, ఆ కాలంలో నివాసం చేస్తున్నవారు, అక్కడున్న సేవకులు, అక్కడున్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైనప్పటికీ వారందరికీ వారిలో ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు అని రాయబడి ఉంది. పంచిపెట్టుట వలన వారికి ఏమీ లేదు. గట్టిగా చెప్పండి. పంచిపెట్టుట వలన కొదువ లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు అరణ్యంలో కొండ మీద ప్రసంగం చేసిన 3 దినాలు సంతోషంగా ఆయన మాటలు వింటూ వచ్చారు. ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు, ఇల్లు మర్చిపోయారు, ప్రతి సమస్యలు పరిస్థితులు అన్నీ మర్చిపోయారు. ఆయన మాటలు వింటూ వస్తున్నారు. తీరా 3 రోజులు ప్రసంగం ముగిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు వారందరూ ఇంటికి పంపించే ముందు అంటున్నారు, వీరికి ఏదైనా ఆహారం పెట్టండి. ఎందుకని? ఇప్పుడు దాకా ఆహారం తిన్నారు కదయ్యా, ఆత్మీయ ఆహారం సరిపోదా? ఆత్మీయ ఆహారం బాగానే భుజించారుగా 3 రోజులు. మామూలు విషయమా? ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవాలంటేనే చాలా కష్టం. ఆ రోజుల్లో 3 దినాలు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటూ, మాటల మకరందాన్ని అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉన్న చరిత్ర మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే
ఆ 3 దినాలు వాళ్ళు ముగించుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ ఆహారం పెట్టిన సంగతి మనకు తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాటిని 5,000 మంది పురుషులకే పంచిపెట్టగా మిగతా స్త్రీలు పిల్లలు వీరు లెక్కలోకి లేకపోగా అందరూ సమృద్ధిగా పంచిపెట్టిన వాటిని తిన్నారా తినలేదా చెప్పండి? శుభ్రంగా తిన్నారు. తినినా సరే ఇంకేముంది అక్కడ? 12 గంపలు మిగిలాయి. ఈ రోజున మన ఇంట్లో మనం ఎంత సంపాదిస్తున్నా, ఎంత కూడగట్టుకుంటున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ప్రయాసపడినది బూడిదలో పోసిన పన్నీరుగా మార్చబడకూడదు. ప్రయాసపడినది ఏదో వ్యసనాల పాలో, వడ్డీల పాలో, అనారోగ్యాల పాలో కాకూడదు. మీరు మీ బిడ్డలు మీరు కష్టపడినది తిని తృప్తి పొందగా ఇంకా మిగిలే స్థితిని దేవుడు దయచేయునుగాక. పంచి పెట్టడం, ఆ రోజున వారు పంచి పెట్టారు, సమృద్ధిని చూశారు. ఆది అపోస్తుల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సేవకుల దగ్గరికి, వారి పాదాల దగ్గరికి వారి స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన ప్రతి దానిని వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటూ, వాళ్ళు ఏదో అవసరాలు తీర్చుకుంటూ లేదు. ఎవరెవరు వాని అక్కర కొలది, ఎవరెవరికి అవసరం ఉంది, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనే తెలుసుకొని వారి అందరికీ పంచిపెట్టగా ఇంకను వారు ఏమి లేకుండా ఉంది, ఇక కొదువ అనేది లేదు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కొదువలు దేవుడు పూడ్చునుగాక. ఏ కొదువ లేకుండా దేవుడు సమృద్ధిని దయచేయునుగాక. వింటూ వచ్చాం కదా 2 వారాలుగా శ్రీలంకలో ఉన్న కొదువ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కరోనా కాలంలో వచ్చిన కొదువలు పరిస్థితులు అన్నీ వింటూనే వచ్చాం. అయితే ఆయన మనకి కాపరిగా ఉంటే మనకి కొదువ ఉండదు. విన్నాం కదా 23వ కీర్తనలో అంటాడు కదా, అయ్యా నీవు నా కాపరి గనక నాకు కొదువ లేదు. ఈ రోజున ఆయన మనకి కాపరిగా ఉండాలి, మన కొదువులన్నీ తీర్చాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున లేవగానే మీరు ఒక మాట చెప్పండి, యేసయ్యా నీవే నా కాపరివి, నాకు కొదువ లేదు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఆమెను చెప్పారు. ప్రతిరోజు లేచిన వెంటనే ఈ మాట పలకండి, యేసయ్యా నీవే నా కాపరివి, నాకు కొదువ లేదు. ఈ మాట చెప్పి చూడండి, కొదువని దేవుడి ఇంట్లోంచి తరిమి కొట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఏ కొదువ ఈ సంవత్సరంలో ఈ 343 రోజుల పాటు వెంటాడింది? ఏ కొదువ ఈ 340 రోజుల పాటు భయపెట్టింది? ఏ కొదువ ఈ 343 రోజుల పాటు మనల్ని కంగారు పెడుతూ కలవర పెడుతూ వచ్చింది? ఈ రోజు నుంచి ప్రతి కొదువను దేవుడు తరిమి కొట్టునుగాక. కొదువలన్నీ తీర్చబడి మీ ఇల్లు, మీ ఆత్మీయ జీవితం సర్వ సమృద్ధితో నింపబడే కార్యాలు దేవుడు జరిగించునుగాక. నీవు నాకు కాపరిగా ఉంటే నాకేముండదు? కొదువుగా ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆయన మనకి కాపరిగా ఉన్నాడా? కొదువులు వస్తున్నాయి, ఆయన కాపరిగా ఉన్నాడా? ఆయన్ని కాపరిగా మనం అనుకుంటున్నామా, మనం పెట్టుకున్నామా? అయ్యా నీవు నా కాపరి అని చెప్పగలుగుతున్నామా? చెప్పగలిగితే కొదువులు తీర్చబడతాయి. కాపరిగా ఆయనని మన గృహంలోకి చేర్చుకోగలిగితే మన కొదువులు తీర్చబడతాయి. మందిరపు సమృద్ధి చేత దేవుడు నింపునుగాక. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ ఆయన బిడ్డలు ఎన్నడూ ఆకలి కొనరు అని నేను లేఖనాలు సెలవిస్తాను 34:10 కీర్తనలు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎక్కడ ఏ కొదువ మనల్ని భయపెడుతున్నా కలవరపడక్కర్లేదు. ఒకే ఒక మాట, యేసయ్యా నీవు నా కాపరి, నాకు. దావీదు గారు ఆ మాట అన్నాడండి. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అనలా, ఊరిలో చక్కగా ఒక ఇంట్లో నివాసం చేసినప్పుడు అనలా, అరణ్యంలో మందని మేపుతూ ఆ గొర్రెల మధ్య నివాసం చేస్తూ వాటిని కాపుదలగా వాటిని కాపాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకెందుకు వచ్చిన కర్మ? నా అన్నలందరూ కూడా యుద్ధాభ్యాసాలు నేర్చుకున్నారు, నా అన్నలందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు, నాకెందుకు ఈ గతి అని అనుకోలా. ఏ స్థితిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా నీవు నా కాపరివని పాట పాడుతున్నాడు. రాజు దగ్గరికి వచ్చి వీణ వాయిస్తున్నా నీవు నా కాపరివని పాట పాడుతున్నాడు. అరణ్యంలో రాజు తరుముతున్నప్పుడు పారిపోతున్నా నీవు నాకు కాపరివని పాట పాడుతున్నాడు. ఈ రోజున ఏ స్థితిలో మనం ఉన్నా, కరువులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా, అనారోగ్యాలు వెంటాడుతున్నా, ఆర్థిక సమస్యలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా తల్లకిందులు చేస్తున్నా మనము అనాల్సిన మాట ఒకటే, ఇది నా రాత, ఇది నా కర్మ, ఇది నా గీత కాదు. నీవు నాకు కాపరివి, ఈ పరిస్థితుల నుంచి నన్ను దాటించబోతున్నావు. ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. ప్రతి పరిస్థితిలో తల్లడిల్లిపోవడం కాదు,
ఆయన కాపరిగా ఉన్నాడు, మనల్ని దాటించబోతున్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు, మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆయన కాపరిగా ఉంటాడు, మనల్ని నిత్యము చెయ్యి బట్టి నడిపించునుగాక. ఆ విధమైన కాపరి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే కొదువు లేకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక మాటను మనం ధ్యానం చేస్తాం కదా, మరొకసారి జ్ఞాపకం చేస్తాం. చూడండి, అదే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇప్పుడు అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాటను మనం విన్నాం. దైవ కృప అందరి యందు అధికముగా. మనం ఎలా ఉండాలి తెలుసా? కొదువు లేకుండా ఉండాలంటే కృపను పొందుకున్న వారిగా ఉండాలి. దైవ కృప అధికముగా పొందుకున్న వారిగా ఉండాలి. అందుకే ప్రతిరోజు నేను ప్రార్థన చేయమని చెప్పినప్పుడల్లా కృప కోసం ప్రార్థన చేసుకోండి. కృప కోసం ప్రార్థన చేసిన దేనికంటే దైవ కృప మనందరి మీద మామూలుగా కాదంట, ఏ విధంగా? అధికముగా కుమ్మరించబడాలి. అయితే ఆ కృప పొందిన వాడు ఎలా ఉంటారో 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ కృప పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని మందిరంలో కష్టపడేవారిగా ఉంటారు, కుటుంబం కోసం కష్టపడేవారిగా ఉంటారు. దేవుని సందులో ప్రతిరోజు ఏ పనైనా, ఒకవేళ ఇంటి దగ్గర పని అయినా కష్టపడి పని చేసేవారు కొదువు లేకుండా ఉంటారు. మరొక మాట విన్నాం, బాధ్యత కలిగి పని చేయాలి, వాళ్ళు కొదువు లేకుండా ఉంటారు. మరొకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకు తెలిసిన మాటే. తలాంతుల గురించి మీకు జ్ఞాపకం చేశా. ఆ తలాంతుల్లో 2 వ్యక్తులు బాధ్యత కలిగి ఉన్నారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఆమె చెప్పండి. బాధ్యత కలిగి దేవుని పని చేస్తే కొదువులు తీర్చబడతాయి. కష్టపడి పని చేస్తే కొదువులు తీర్చబడతాయి. చెప్పాను కదా గడిచిన వారం, కష్టపడుకోకుండా నాకు అన్నీ కావాలనుకుంటే పని అవ్వదు. కష్టపడాలి, శక్తికి మించిన ప్రయాసపడాలి, కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడాలి, పిల్లల్ని పెంచుకోవడానికి కష్టపడాలి, దేవుని సంధిలో ప్రతిరోజు ఆత్మీయంగా ఎదగడానికి కూడా కష్టపడాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఆయన సంధిని కూడుకోవాలి. కష్టపడుతూ ఆయన సంధిలో ప్రతిరోజు ఇదిగోనయ్యా ఈ విధంగా కష్టపడడానికి కృపనిచ్చామని దేవుని సంధిలో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ విధంగా కష్టపడాలి. రెండవది బాధ్యతగా పని చేయాలి. బాధ్యతగా ఉన్నాడు కనుకే యోసేపును పోతీఫరు తన ఇంటి మీద అధికారిగా నియమించాడు. ఆమె చెప్పండి. బాధ్యత కలిగి ఎవరు ఉంటారో వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. కష్టపడి ఎవరు పని చేస్తారో దేవుడు వారిని అధికమైనటువంటి కృపచేత నింపుతాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక బానిసకి ఇంట్లో ఉన్న బాధ్యతనంతా అప్పగించాడండి పోతీఫరు. ఒక బానిసగా ఇంటి తాళాలు ఇచ్చాడు. ఇదిగో ఇల్లంతా నీవే చూసుకో, నాకు తినడం పడుకోవడం తప్ప వేరే పని తెలియదు, మిగతా పనంతా నీవే చూసుకోవాలి అని చెప్పి బాధ్యత అంతా అప్పగించాడు. చెరసాల్లోకి వెళ్ళాడా? చెరసాల్లో కూడా బాధ్యత అంతా యోసేపు చేతికి అప్పగించబడింది. ఎందుకంటే దైవ కృప పొందుకున్న వాళ్ళు బాధ్యతగా ఉంటారు. ఆమె చెప్పండి. దేవుని సన్నిధి అయినా మన ఇల్లు అయినా బాధ్యత కలిగిన ఇల్లుగా మారాలి. ఆమె చెప్పండి. ఒక పని దొరికేంతవరకు ప్రార్థన చేస్తామండి. ఏదైనా పని రావాలి, ఉద్యోగం రావాలి, ఏదైనా అవసరత తీరాలనేంతవరకు ప్రార్థన చేస్తాం. పని వచ్చిన తర్వాత ఆ ప్రార్థన మర్చిపోతాం. అవసరం తీరిన తర్వాత ప్రార్థనకి మనం వ్యతిరేకంగా మారుతాం. ఈ రోజున ఒక ఇల్లు మనకి ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశామో, ఒక పని మనకి లేనంత వరకు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశామో, మనకి పిల్లలు పుట్టినంత వరకు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశామో, పిల్లలు వచ్చిన తర్వాత, ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత, ఒక చేతి పని సమృద్ధిగా జీవనం కొనసాగుతున్న తర్వాత దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలులు మర్చిపోయి ప్రార్థన మర్చిపోయే వారిగా కాక దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా బాధ్యత కలిగి, ఇదిగో ఒకప్పుడు నేను ఎలా ఉన్నా, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఒకప్పుడు ఎలా నేను జీవించా, ఈ రోజున ఒక కృపతో దేవుడు నింపాడే, దైవ కృపతో దేవుడు నన్ను నడిపిస్తున్నాడే, నా దేవుని దృష్టికి నేను యథార్థంగా బ్రతకాలి, నీతిమంతుడిగా నేను బ్రతకాలి, నిత్యము కూడా ఆయన సన్నిధిలో కనబడాలని బాధ్యత మనలో ఉండాలి. ఈ రోజున మేలులు పొందుకునేంతవరకు దేవుని సన్నిధి, మేలులు అనుభవించేంతవరకు దేవుని సన్నిధి లేదా ప్రార్థన, తర్వాత మేలులు పొందుకున్నాక దేవుని సన్నిధిలోంచి ఆయనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు అనుభవించాక నా అంతటోళ్ళు లేరు,
దేవునితో నాకేంటి పని, నా వల్ల దేవునికి ఉపయోగం, కానీ నాకు దేవునితో ఉపయోగం ఏంటి అనేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దైవ కృప మనం కలిగి ఉంటే దేవుని కొరకు కష్టపడి జీవిస్తాం. దైవ కృప మనం కలిగి ఉంటే బాధ్యత కలిగి మనం జీవిస్తాం. ఒక విశ్వాసి ప్రతిరోజు ఎలా ఉండాలి తెలుసా? దేవుడు చేసిన మేలుల్ని బాధ్యతగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన కొరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఈరోజు సజీవులుగా ఉన్నాం అని జ్ఞాపకం పెట్టుకొని దేవుని కృపే కదా అని బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ఒక మాట చెప్తాను మీకు, వినండి. అబ్దుల్ కలాం అనేటువంటి ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2 సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడంట. వినండి ఈ మాట. 2 సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడు. ఆ భవనానికి వచ్చి తను రాష్ట్రపతిగా ఉన్నంత కాలం అక్కడ ఉన్నాడు. తన పని అయిపోయింది, ఆ రాష్ట్రపతి హోదా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో 2 సూట్ కేసులతో, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే 2 సూట్ కేసులతో వెళ్తున్నాడంట. వెళ్తూ బయటకు వచ్చి వెళ్తూ ఉంటే ఆ బయట ఉన్నటువంటి తోటమాలి నీళ్లను, ఆ తోటలో ఉన్నటువంటి వాటిని పైపుతో నీళ్లు పడుతూ చూసుకోకుండా పైపు ఎలా తిప్పేపటికి ఆ పైపులో వచ్చిన నీళ్లు సూట్ కేసుల మీద పడ్డాయి. పడిన వెంటనే ఆ దుమ్మంతా, సూట్ కేసు మీద దుమ్మంతా కింద పడిపోయింది. వెంటనే అబ్దుల్ కలాం గారు అన్నారంట, నేను రాష్ట్రపతిగా వచ్చినప్పుడు ఈ 2 సూట్ కేసులతో లోపలికి వెళ్ళాను. ఇప్పుడు నా పని అయిపోయింది, బాధ్యత వహించేసాను, బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఈ 2 సూట్ కేసులతో వెళుతూ ఇన్ని సంవత్సరాలు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, వీటి మీద పట్టిన దుమ్ము ధూళి నేను దులుపుకునే వీలు లేక వాటిని అలా ఉంచేశాను. ఎలా వచ్చానో ఇప్పుడు నువ్వు పోసిన నీళ్లు ద్వారా దుమ్మంతా పోయింది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి దుమ్మును కూడా నేను తీసుకుని వెళ్ళట్లేదు, అది కూడా ఇక్కడ దులుపుకొని వెళ్ళిపోతున్నాను అని బాధ్యతగా ఉన్నాడంట. ఈరోజు నీ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎంత నమ్మకంగా పని చేస్తే అంత దీవెన. వాక్యం ఉంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు సమృద్ధిగా కలుగుతాయి. ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాం, నమ్మకంగా ఆయన సందులో యథార్థవంతంగా ఎలా జీవిస్తున్నాం? గడిచిన 3 వారాల నుంచి పిల్లలు, అసలు చిన్న పిల్లలండి, ఆ చుట్టూ ఈ రేకులు పెట్టిన దానికి ఆ చిన్న పిల్లర్స్ లాగా పోసారు. పిల్లలు కలిపి అక్కడి నుంచి పిల్లలు కంకర్రాళ్ళు మోసుకొచ్చి ఆ మూల మట్టిలో కలిసిపోయిన ఇసుకనంతా ఏరి ఆ ఇసుక కలిపి మొత్తం అంతా కంకర కలుపుకొని వాళ్ళు పోసారండి. ఇది ఎవరో పెద్దోళ్ళు పనిని తెలుసుకున్న వాళ్ళు చేసిన పని కాదు, అది చక్కగా చిన్న పిల్లలు వాళ్ళ మందిరంలో చేశారు పని. వాళ్ళు ఎంత కష్టపడ్డారని కన్నులతో చూశా. అయితే నమ్మకంగా పని చేసిన వాళ్ళని నా దేవుడు దీవిస్తాడు. ఆమెను చెప్పండి. వాళ్ళకి నేనేమి ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళను చూసిన దేవుడు వాళ్ళ మందిరంలో చేసిన పనికి వాళ్ళకు ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. ఈ రోజున దేవుని సందులో ఏ పని చేసినా దానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, లెక్క కడతాడు. ఏ పని చేసినా దానికి దీవెనగా మారుస్తాడు. అందుకే దైవ కృప పొందుకున్న వాళ్ళు మాత్రమే కష్టపడి పని చేయగలుగుతారు. దైవ కృపని పొందుకున్న వాళ్ళు మాత్రమే బాధ్యతగా పని చేయగలుగుతారు. ప్రతిరోజు మనము మన కుటుంబాలు దైవ కృపను పొందుకుంటే ఏ కొదువ లేకుండా మన జీవితాల్లో దేవుడు నడిపిస్తాడు. ఆమెను చెప్పండి. మనం చేసే పని న్యాయంగా ఉండాలి, మనం చేసే పని యథార్థంగా ఉండాలి, మనం చేసే పని ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇష్టమైన పనిగా మార్చబడునుగాక. మరొక మాట చూపిస్తాను చూడండి. దైవ కృపలో అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. 12:6 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. ఇప్పుడు మరలా 3వ వచనం చదువుదాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఈ మాటలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ చదివిన 6వ వచనంలో ఒక మాట, ఈ 3వ వచనంలో ఒక మాటను ఒకసారి చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై మనం ఉన్నాం. ఆమెను చెప్పండి. మనకు దేవుడు ఒక కృపను అనుగ్రహించాడండి. ఎవరెవరు ఏ రకంగా నడుస్తున్నారో వారికి తగ్గ కృపనిచ్చాడు. అందరికీ ఒకే కృపనివ్వలా.
అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దైవ కృప అందరి మీద అధికముగా ఉండాలి. ఆ అధికముగా ఉన్నవాళ్ళు కొదువలేని వారుగా ఉంటారు. కొదువు లేని వాళ్ళు ఎలా ఉంటారు? కష్టపడి పని చేసేవారిగా ఉంటారు. కొదువు లేని వారు ఎలా ఉంటారు? బాధ్యత కలిగి పని చేసేవారిగా ఉంటారు. ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాం. కొదువు లేని వారు ఎలా జీవిస్తారంటే వేవేరు కృపావరములు కలిగిన వారిగా ఉంటారు. అయితే ఇప్పుడు 3వ వచనం మాట చదవండి. తనను తాను ఎంచుకొన తగక, తన్ను తాను ఎంచుకొను దానికన్నా ఎక్కువగా ఎంచుకొనడు. ఆమెను చెప్పండి. తన్ను ఎంచుకొను దానికంటే ఎక్కువగా తాను ఎంచుకొనడు. ఒకసారి తలపైకి ఎత్తండి, అందరి మాట వినండి. ఈ మాట మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎవరితో మనం పోల్చుకోకూడదు. ఆమెను చెప్పండి. వాళ్ళు ఆ పని చేశారా, వీళ్ళు ఈ పని చేశారా, నేను చేయకపోతే ఏంటి, లేకపోతే నేను చేశానా, వాళ్ళు చేయలేదు ఏంటి అని ఎవరికి వారితో మనం పోల్చుకోకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న మనం అధికమైన కృపను పొందుకోవాలి. ఆత్మాభిషేకం చేత నింపబడాలి. కృపా వరాలు కలిగిన వారిగా మార్చబడాలి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతరున్నావు, ఎవరున్నావు, ఎందుకు అని కాదు మన ఆలోచన. అసలు దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మనతో దేవుడు మాట్లాడుతున్న మాటని గ్రహించాలి. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడే ప్రతి మాటను మనము అర్థం చేసుకోవాలి. గడిచిన 2 వారాలుగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కదా, కొదువ లేకుండా మనల్ని జీవించేటట్లుగా చేయాలని. ఈ 2024 సంవత్సరం అంతా కొదువులు వెంటాడాయా? ఈ 2024 సంవత్సరం అంతా కొదువులు మనల్ని నడిపిస్తూ వచ్చాయా? రాబోతున్న సంవత్సరం మనం కొదువు లేని వారిగా మార్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కొదువు లేని వారిగా మనం ఉండాలంటే దైవ కృపను పొందుకోవాలి. మనము కష్టపడి పని చేసేవారిగా మార్చబడాలి. బాధ్యత కలిగి జీవించేవారిగా మార్చబడాలి. ఇక్కడ మరొక మాట మనం వింటున్నాం. వేవేరు కృపలు మనకు అనుగ్రహించాడు. వేవేరు కృప. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిస్తాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడండి దేవుడు. నాకు ఇచ్చే కృప నాకివ్వచ్చు, మీకు ఇచ్చే కృప మీకివ్వచ్చు. ఎక్కడ ఎవరిని చూసినా వారు ఏ స్థితిలో ఉన్నారో వారి తగ్గ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే వేవేరు కృప మనం పొందుకున్న మనం మరొకసారి చూస్తే ఆ మాట, వేవేరు కృప మనము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపా వరములు, వేవేరు కృపా వరములు కలిగిన వారు. ఇప్పుడు 3వ వచనం మనం చదివితే తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇప్పుడు చదివారు కదా, కొంచెం చూడండి. మనందరికి దేవుడు వేరు వేరు కృపను అనుగ్రహించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కృప. కాబట్టి మనకు అనుగ్రహించిన కృపను ఎవరైతే గ్రహిస్తారో ఆ గ్రహించిన వారు ఎలా ఉంటారంటే, ఇదిగో నేను ఎంత పని చేశానో తెలుసా, ఇదిగో నేను మందిరం కట్టేటప్పుడు ఎన్నిసార్లు ఇటుకలు మోసానో తెలుసా, ఇదిగో నేను మందిరం కట్టేటప్పుడు ఎంతగా నాకు సహకరించానో తెలుసా అని మనల్ని మనం కనపరుచుకునేది కాదు. తన్ను తాను ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ప్రతిరోజు కూడా ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోడు కృపావరాలు పొందినవాడు. నేనైనా ఇదిగో నాలాగా ఎవరైనా పాడగలరా, నాలాగా ఎవరైనా ప్రసంగం చేయగలరా, నాలాగా ఎవరైనా ప్రార్థన చేయగలరా అని మనం ఎంతసేపు మనం ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోడు కృప పొందినవాడు. మరుగై ఉంటాడు, దాచబడి ఉంటాడు, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కనిపెడుతూ ఉంటాడు. ఈ రోజున మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నామా, లేదా మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకుండా దేవుని సన్నిధిలో మరుగై ఉంటున్నామా? మనందరం కూడా కృప చేత నింపబడాలి. దైవ కృప, కృపా వరాల చేత మనం నింపబడాలి. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనం ఎంచుకోక మనము దేవునిలో ఒదిగి జీవించే వారిగా మార్చబడుదుముగాక. క్రీస్తు శరీరం అనే సంఘములో అనేక అవయవాలుగా దేవుడు మనల్ని నిర్మించాడు. ఆయన శరీరంలో మనందరం అవయవాలం. చెయ్యి ఒక అవయవం, కాలు ఒక అవయవం, కన్ను ఒక అవయవం, గుండె ఒక అవయవం, లోపల ఉన్న నరాలు ఒక అవయవం. ప్రతి అవయవాలుగా ఉన్న మనం ఇదిగో ఈ అవయవం లేకపోతే ఈ అవయవం పని చేయదు అనడానికి లేదు. అన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం.
ఈ రోజున దేవుని సందులో, సంఘములో, శరీరంలో అవయవాలకు ఉన్న మనం వ్యత్యాసాలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, ఏ రకమైన భిన్న అభిప్రాయాలు కలగకూడదు. సంఘములో ఉన్న ప్రతి వారు కూడా ఇది క్రీస్తు శరీరము, ఈ క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవాన్ని, ఆ అవయవానికి తగినట్లుగా నేను జీవిస్తాను. ఆమేన్ చెప్పండి. వేవేరు కృపావరాలు ఉన్నాయండి. గుండెకి ఒక కృపావరం ఉంది, కిడ్నీకి ఒక కృపావరం ఉంది, లివర్కి ఒక కృపావరం ఉంది, అవయవాలన్నిటికీ, నరాలకు ఒక కృపావరం ఉంది. ఏమంటే నరం తెగితే బతుకుతామా? గుండె ఆగిపోతే బ్రతుకుతామా? కిడ్నీ పని చేయకపోతే ఎంతకాలం జీవిస్తాం? లివర్ పాడైపోతే ఎన్ని రోజులు బ్రతకగలుగుతాం? ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, సంఘం అనే క్రీస్తు శరీరంలో ఉన్న మనమందరము కూడా అవయవాలుగా ఉన్న మనము ఒకరితో పోల్చుకొని మనం జీవించడం కాదు, మనల్ని నిత్యము కూడా దేవుని వైపు చూస్తూ, మన ఆశ, మన ధ్యాస, మన కోరిక ఆయన వైపు చూస్తూ, పరమకాయన కణాను వైపు చూస్తూ అడుగులు వేయగలిగేటట్లుగా దేవుడు నడిపించునుగాక. కృప పొందిన వాళ్ళు సమస్తాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆమె చెప్పండి. ఎంతవరకు నన్ను నేను ఘనపరుచుకోవాలో, ఎంతవరకు నన్ను నేను ఘనపరుచుకోవాలనుకుంటే అంతవరకే. అలా కాకుండా ఇదిగో నాకు ఒక సింహాసనం కావాలి, నాకు ఒక అధికారం కావాలి, నాకు ఒక సన్మానం కావాలి అని కోరుకోవడం కాదు. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక. ఈ రోజున ఒకరితో పోల్చుకోకూడదు. వాళ్ళు అది చేశారా, మనం కూడా చెయ్యాలి. వాళ్ళు మీటింగులు పెట్టారా, మనం కూడా పెట్టాలి. వాళ్ళు గొప్పగా చేశారా, మనం కూడా చేయాలి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని కాదు. అసలు దేవుడు మనకేమి ఇచ్చాడు? ప్రతిరోజు దేవుడు వాక్యమైన ఆహారం చేత పోషిస్తున్నాడు. సంఘం అనే క్రీస్తు శరీరంలో మన అవయవాలుగా బ్రతికిస్తున్నాడు. రేపో మాపో ఆయన రాబోతున్న రాకడలో ఎత్తబాటు కలిగిన వారిగా సిద్ధపడుతున్నామా? లేదా ఈ లోక ఆడంబరాలు, ఈ లోక సంబరాల కోసం చూసుకొని పరుగులు తీస్తున్నామా? దేవుడు మనకు సెలవిస్తున్నాడు, నా స్థానం ఏంటో నాకు తెలియాలి, నా స్థితి ఏంటో నాకు తెలియాలి, నా పరిస్థితి ఏంటో నాకు తెలియాలి. ఇక్కడ కూడిన మనందరము కూడా దేవుడు మనకిచ్చిన హద్దుల్లో మనం ఉండాలి. దేవుడు మనకు నిర్మించిన నియమాల ప్రకారం మనం జీవించాలి. కృప పొందిన వారి అనుభవాలు ఈ రకంగా ఉండాలి. ఏది ఒకరిని చూసి వారిని పోలి వీరిని పోలి నడిచేవారిగా కాదు. దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎలా జీవం చేయాలనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడున్నా మనము తగ్గించబడాలి, మన దేవుడు హెచ్చించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కృప పొందిన వారి అనుభవాలు ఉంటాయి. ఒక విశ్వాసికి తగ్గట్టుగా ఉండాలి. ఒక సంఘ పెద్దకి తగ్గట్టుగా ఉండాలి. ఒక సేవకుడికి తగ్గట్టుగా ఉండాలి. ఏకమైపోయి మమేకమైపోవడం కాదు. దేవుడిచ్చినటువంటి స్థానాన్ని, ఆ స్థానాలను కాపాడుకుంటూ మన హద్దుల్లో మనం ఉంటూ ప్రతిరోజు కూడా దేవుని కృప పొందుకుని నడిపించబడే వారిగా దేవుడు జీవింపచేయునుగాక. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా ఎంత తిన్నా లావు కాకుండా చెయ్యయ్యా అని ప్రార్థన. ఎంత తిన్నా, తినేంత తింటానయ్యా, అది ఇదని లేదు, మొత్తం కలేసుకొని తింటాను, ఎంత తిన్నా లావు కాకుండా ప్రార్థన చేయి అని ప్రార్థన చేస్తున్నాను, లావు కాకుండా ఉండాలని. ఈ రోజున దేవుని సందులో కోరికలు కంట్రోల్ చేసుకోవాలి. కొంతమందికి షుగర్ ఉంటుందా, తినకూడదు అన్న వాటిలో తినాలని ఆశ కలుగుతుంది, కానీ అది తింటే ప్రమాదం. కొంతమంది ఏది చూసినా అది కొనాలి, ఇది చెయ్యాలని అనుకుంటుంటారు. కోరికల్లో కంట్రోల్ ఉండాలి. ప్రతిరోజు కూడా మన జీవితంలో ఎవరితో వాళ్ళు ఇది కొన్నారు, వీళ్ళు ఇది తెచ్చుకున్నారని వాళ్ళని చూసి మనం కూడా తెచ్చుకోవాలని కాదు. ఒకరిని పోల్చుకొని కాకుండా, ఎవరితో పోల్చుకోకుండా మనము దేవుని సందులో దేవుని మీద ఆధారపడి జీవించేటట్లు దేవుడు చేయునుగాక. ఇలాగేనంట ఒక యవనస్తురాలు బాగా లావైపోతుందని హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఇక పెళ్లి చేయాలి, ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరని చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించి, అయ్యా ఇదిగో మా అమ్మాయి బాగా విపరీతంగా తింటుంది. ఎంత తింటుందంటే మేము పళ్ళెంలో పెట్టుకొని తింటా ఉంటుంటే, పళ్ళెంలో అయితే మళ్ళీ అందరికీ కనబడుతుందని బౌల్లో ఒక గిన్నెలో వేసుకొని తింటుంది. సరే తింటుంది కదా, ఎంత తగ్గిద్దామన్నా ఆగట్లేదు. కొంచెం మీ దగ్గర తీసుకొస్తే మీరు ఏదన్నా సలహా చెప్తారు, ఆమెకు ఏదైనా చూసి మందులు వాడమని ఏదో ఒకటి ఇస్తారని చెప్పి తీసుకొచ్చాము, కొంచెం సలహా చెప్పండి మా అమ్మాయిని చూడండి అంటే, పలానా టెస్ట్ చేయండి అని చెప్పి అన్ని టెస్టులు చేయించారు. చేయించిన తర్వాత టెస్ట్లను వచ్చినాక పిలిచారంట. పిలిచి అమ్మాయిని చూసి, అమ్మ విపరీతమైనటువంటి తిండి వలన ఇదిగో ఒళ్ళంతా కొవ్వు పట్టేసింది, గుండె పక్కన కొవ్వు పేరుకుపోయి ఉంది, ఇక ఇలాగే నువ్వు తింటా వెళ్ళావు అనుకో, ఇక చెప్పకలా త్వరగానే వెళ్ళిపోతావు అని చెప్పాడంట.
చెప్తే సరే ఏం చేయాలండి అంటే, ఇదిగో పొద్దున్నే లేచి కొంచెం నడవాలి. డాక్టర్లు చెప్తారు కదండి, కొంచెం నడవాలి. నడిచిన తర్వాత ఇదిగో నీళ్లు తాగాలి. టిఫిన్ కూడా విపరీతంగా కాదు, రోజుకు ఒక 2 ఇడ్లీ తినాలి. మధ్యాహ్నం ఒక గిన్నె లెక్క ప్రకారంగా కొలతో ఇంత అన్నం తినాలి. రాత్రికి 2 చపాతీలు తినాలి. ఇవన్నీ చెప్పారు, మనకు కూడా చెప్తారు కొన్నిసార్లు. సరే చెప్తే ఇవన్నీ వినిందంట. ఇక్కడ మీరు ఆలోచించండి, విన్న తర్వాత వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయిన మనిషి మరలా కాసేపు పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చిందంట. ఏంటి వెళ్ళిపోయిన మనిషి మరలా వచ్చిందని అంటే, డాక్టర్ గారు మీరు చెప్పారు ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ భోజనానికి ముందు తినాలా, భోజనానికి తర్వాత తినాలా? అర్థమైందా మీకు? ఆ డాక్టర్ గారు చెప్పారు ఒళ్ళు తగ్గడానికి. ఆ చెప్పినవన్నీ ఆమెకు ఎలా అర్థమైందంటే, భోజనానికి ముందు తినాలా, భోజనానికి తర్వాత తినాలా? ఈరోజు నీ మాటలు వింటాను, మన చేతుల్లో వాక్యం మనకి ప్రతిరోజు వినబడుతుంది. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా జీవించండి, ఇలా బ్రతకండి, ఇలా మారు మనసు పొందండి, ఇలా రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడండి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధులుగా జీవించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఏ విషయంలో కూడా తొట్టిల్లిపోకుండా, చూపులో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడకలో కానీ ఏ విషయంలో కూడా పడిపోకుండా దేవుని కొరకు జీవించాలని వాక్యం వినబడుతుంది. విన్న వాక్యాన్ని ఇక్కడ విని బయటికి వెళ్ళి మర్చిపోతున్నామా? ఆ విన్న వాక్యం ప్రకారం జీవించాలని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటున్నామా? ఒక్క క్షణం ఆలోచించండి. కృప పొందిన వ్యక్తి సమస్తాన్ని నిగ్రహించుకోగలుగుతాడు. కృప పొందిన వ్యక్తి సమస్త విషయంలో కంట్రోల్లో ఉంటాడు. ఎవరి స్థానం వారిదే, ఎవరి పరిధి వారిదే. ప్రతిరోజు కూడా కృప పొందిన వ్యక్తిగా, వేవేరు కృపావరాలు పొందిన వారిగా మన ఆత్మీయ జీవితం నింపబడునుగాక. ఎప్పుడు కొదువు లేకుండా మనం ఉంటామంటే దైవ కృప మనము పొందుకొని ఉండాలి. ఎవరు దైవ కృపను పొందుకున్నారు? ఎవరు దైవ కృపను పొందుకుంటారు? వారితో వీరితో పోల్చుకోరు. దైవ కృపను పొందుకున్న వాళ్ళు కష్టపడి పని చేస్తారు. దైవ కృపను పొందుకున్నవారు బాధ్యత కలిగి ఉంటారు. దైవ కృపను పొందుకున్నవారు ఎవరెవరితోనూ పోల్చుకోరు. నేను ఎలా జీవిస్తున్నాను, నా యేసయ్యతో ఆయనను పోలి నడుచుకుంటారని జీవించేవారిగా మార్చబడతారు. ఆమేన్ చెప్పండి. మరొక మాట చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆమేన్ చెప్పండి. మొదటిది దైవ కృప మనం కలిగి ఉండాలి, కొదువు లేకుండా, అధికముగా, సమృద్ధిగా. ఆ దైవ కృప పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారో 3 మాటలు విన్నాం. వారు కష్టపడి పని చేస్తారు, బాధ్యతగా ఉంటారు, వారు ఎవరితో పోల్చుకోరు, దేవుణ్ణి మాత్రమే చూస్తారు, వేవేరు కృపావరాలు కలిగి ఉంటారు. ఇక్కడ మరొక మాట మనం వింటున్నాం, కొదువ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి చదవండి ఆ మాట. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల మీరు దేవునిని అడగాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. జ్ఞానము కొదువుగా ఉంటేనే అడుగుతామా? ఏది కొదువుగా ఉన్న దేవుని అడుగుతామా? గట్టిగా చెప్పండి. ఏది కొదువుగా ఉన్న దేవుని అడగాలి. ఈ రోజున మనకు అవసరాలు తీర్చబడట్లేదు, కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతుందంటే మనం సరిగ్గా అడగలేకపోవటం. ఏమంటే నేను అడుగుతున్నానండి అయినా దేవుడి కార్యం చేయట్లేదని అంటారా? కొద్ది రోజులు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. అలా అని చెప్పి అడగకుండా ఉంటే దేవుడు అస్సలు చేయడు. అడగాలి. ఒకసారి చదవను అన్నమాట. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. చాలండి, దేవుణ్ణి అడగాలి. ఎవ్వనికి ఏది అవసరమైన దేవుణ్ణి అడగాలి. ఏది ఆరోగ్యం అవసరమా అడగాలి, ఆర్థికపరమైనటువంటి అవసరతలా అడగాలి దేవుణ్ణి. దేవునిని అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు మనకి ధారాళముగా అనుగ్రహిస్తాడు. కొదువలేనివానిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అది జ్ఞానం కొదువుగా ఉండొచ్చు, ఆస్తి కొదువుగా ఉండొచ్చు, అంతస్తులు కొదువుగా ఉండొచ్చు, ఆరోగ్యం కొదువుగా ఉండొచ్చు. ఏ సమస్య అయినా సరే కొదువలేని జీవితం మనం జీవించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునిని గట్టిగా అడగాలి. ఆమేన్ చెప్పండి. అడిగితే ఆయన ఏమైనా అనుకుంటాడేమో అనుకోకండి. ప్రతిరోజు అడగండి. మీ ఇంట్లో అవసరత ఏది? మీ పిల్లల అవసరత, ఆరోగ్యం అవసరత,
లేదా ఆర్థికపరమైన అవసరత ప్రతిదీ అడగండి. మీరు అడిగి దేవుని సందులో పొందుకునేవారిగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని సందులో ప్రార్థన చేస్తే, వేడుకుంటే పరాక్రమ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ రోజున మనం ప్రతిరోజు అడిగి దేవుని సందులో పొందుకోవాలి. ఒక సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇలాగేనంట, ఒక సహోదరి పొలం కవులుకు తీసుకుంటుంది. 25 సంవత్సరాల నుంచి పండని పొలం. వినండి, 25 సంవత్సరాల నుంచి ఏం పండని పొలం అండి. అసలు పంట అనేది లేని పొలం. ఎందరో ఆ పొలాన్ని పండిద్దామని చెప్పి వెళ్తున్నారు, నష్టపోతున్నారు. ఎందరో ఆ పొలంలో ఈ సంవత్సరమైనా మేము దిగుబడి చూస్తాం అని చెప్పి ఖర్చు పెట్టి పత్తి అనేటువంటి పంటని పండిస్తున్నారు, నష్టమే అవుతుంది, ఏ లాభం రావట్లా. 25 సంవత్సరాలు రాకపోతే ఒక సహోదరుడు దేవుని నమ్ముకొని ప్రార్థనకు వెళ్తున్న సహోదరి ఆ పొలాన్ని, అయ్యా ఈ సంవత్సరం మేము చేసుకుంటాం అని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంట, మేము 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఇంతవరకు ఒక్క రూపాయి తిన్నది లేదు, పెట్టిన పెట్టుబడి అంతా నష్టమైపోతుంది, సరే మీరు చేస్తారన్నారుగా చేయండి, మీరేం చేస్తారో చూస్తాను అని చెప్పి వాళ్ళకి పొలం ఇచ్చాడు. వాళ్ళు ఆ పొలాన్ని తీసుకున్నప్పుడు సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పి ప్రార్థన చేయించుకొని, ఆ సేవకుని ఆ పొలంలోకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకొని వాళ్ళు రోజు పని ప్రారంభించారంట. పని ప్రారంభిస్తే ఆ పొలానికి నీళ్లు కావాలి, పక్కన ఒక చెరువు ఉంది. 25 సంవత్సరాల నుంచి ఆ చెరువు నిండిన దాఖలాలే లేవు. ఎన్ని వర్షాలైనా వచ్చినా ఒక చెరువులో చొక్క నీరు కనపడదు. కానీ వీళ్ళు ప్రార్థన చేసుకొని విశ్వాసంతో అక్కడ దిగారు, దేవుణ్ణి అడిగారు, అయ్యా మా పొలము పంట పండాలి, మా కష్టం దీవించబడాలి, మా కష్టార్జితం ఆశీర్వదించబడాలని అడిగారు. అడిగి పంట పండించడానికి, పని చేయడానికి ప్రారంభించారు. అయితే దేవుడు ఆశీర్వాదకరంగా ఆ చెరువు నిండేట్లుగా, ఒక వర్షాన్ని దేవుడు అనుగ్రహించి చెరువు నిండేట్లుగా ఆ సంవత్సరం అంట ఎప్పుడు ఎవరికి రాని దిగుబడి, ఎప్పుడు ఎవరికి రానటువంటి ఆశీర్వాదం, ఎకరానికి 22 క్వింటాలు వచ్చిందంట. వెంటనే దేవుని సంతోష సాక్ష్యం చెప్పుకున్నారు. మరొక సంవత్సరం మరలా వాళ్ళు పొలం తీసుకుంటే అందరూ అనుకున్నారంట, సర్లే ఒక సంవత్సరం అయితే పండింది వెళ్ళది, మళ్ళీ ఏం పండిద్దులు అనుకున్నారంట. ఈసారి ఏం జరిగిందంటే, రెండోసారి వాళ్ళు పంటను చేసుకొని చేస్తూ ఉంటుంటే నల్లి అనే తెగులు వచ్చింది. తెగులు రాగానే వీళ్ళు భయపడిపోలా, రకరకాల స్పేర్లు మందులు తీసుకొచ్చి కొట్ల. దేవుని సందులో బల్లారాధనకు వచ్చిన రోజున ఆ మంచినీళ్ళు పోసిన మంచినీళ్ళు ఒక బాటిల్లో పోసుకొనంట వాళ్ళ పొలానికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ మందిరంలోంచి తెచ్చిన నీళ్లు మా పంట పొలంలో చల్లుతున్నాం, ఇది మా పంట పొలానికి ఎరువుగా మార్చబడాలి, నల్లి అనేటువంటి తెగులు లేకుండా చేయబడాలని చెప్పి విశ్వాసంతో దేవుని సందులో అడిగి వాళ్ళు స్పేర్ చేసేటప్పుడల్లా మందిరంలోంచి తీసుకెళ్ళిన నీటిని ఆ పొలంలో వాళ్ళు పైరు అక్కడ స్పేర్ చేసేప్పుడు దాంట్లో కలిపి చల్లారంట. ఏ రకమైన నల్లి తెగులు ఆ పంటని నాశనం చేయకోకుండా నల్లి తెగులంతా నశించిపోయి ఈ సంవత్సరం 25 క్వింటాలు పండేట్లకు దేవుడు చేశాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చింది ఈ కార్యం? ఆయన సందులో అడిగితే వచ్చింది. మందిరంలో నీళ్లు తీసుకెళ్ళాలంటే మందిరంలో నీళ్ళలో ఏదో కార్యాలు ఉన్నాయి, ఏదో జరుగుతున్నాయని కాదు, వాళ్ళ విశ్వాసం. అడిగారు దేవునిని, అయ్యా ఇదిగో నా కష్టపడ సమయంలో నాకు ఆదుకోవా, నా పంటలో నాకు దిగుబడినివ్వవా, నా వ్యాపారంలో నాకు తోడై ఉండవని అడగాలి. ప్రతిరోజు ఆయన సందులో అడిగితే, అక్కడ చదవండి ఒకసారి, మరొకసారి 5వ వచనం, మీలో ఎవనికైనను ఏది కొదువుగా ఉన్నను దేవునిని అడగాలి. ఆమెను చెప్పండి. ఆ సహోదరి అడిగింది, పంటను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒక సంవత్సరం అసలు ఎవరు పండదనుకున్నారు, 22 క్వింటాలు పండింది. రెండో సంవత్సరం నల్లి అని తెగులు వస్తే అయిపోయింది, వాడు బ్రతుకనుకున్నారు. మరలా దేవుడు ఆ తెగులంతటిని నిర్మూలన చేసి 25 క్వింటాలు పండేటట్లుగా చేశాడు. ఎందుకు ఈ సాక్ష్యం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు ఏ పని ప్రారంభిస్తున్నా దేవుడిని అడగండి. ఆరోగ్యం కావాలా అడగండి, ఆర్థిక ఇబ్బందులు సరవాలా అడగండి. దేవుని మీరు అడిగితే ఆయన నా వల్ల కాదులే నేను చూడాలని అనేవాడు కాడు. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మన దేవుడు మన పట్ల చేయునుగాక. దేవుని మనం యథార్థ హృదయంతో హృదయపూర్వకంగా ఏదైతే అడుగుతామో విశ్వసించిన దానిని మనం పొందుకునేటట్లు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన జీవితాల్లో ఏ అక్కర వచ్చినా, ఏ అవసరత వచ్చినా ఎవరిని అడగాలి? పక్కింటి వాళ్ళని అడుగుదాం, తెలిసిన వాళ్ళని అడుగుదాం, బంధువులను అడుగుదాం, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం, ఇంకా నష్టపోతున్నాం. అడిగి అడిగి వాళ్ళు అంటారు రేపేస్తా, వాళ్ళు అంటారు రేపు చూద్దాం, వాళ్ళు అంటారు 2 రోజులు ఆగండి మీ అవసరం తీరుస్తా అంటారు. కానీ 2 రోజుల తర్వాత ఫోన్ కూడా ఎత్తారు. మీరు అడగడం మొదలు పెట్టాల్సిన దేవుని సందులో అడగండి, ఆయన మీ అవసరతలన్నీ తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి.
ఏ కొదువ లేకుండా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుని సందులో సొలొమోను గారు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానంతో సరిపెట్ల సర్వ సమృద్ధిని దేవుడు దయచేశాడు. ఆమేన్ చెప్పండి. ద్రాక్షరసం అయిపోయింది. తల్లి ఎవరిని వెళ్ళి అడిగింది? యేసయ్య అక్కడ కూర్చొని ఉంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది, కొదువ తీర్చవా అని అడిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సాధారణంగా వివాహానికి వచ్చారు. ఆయనకు ఒక సింహాసనం వేశారు, కూర్చున్నారు. తర్వాత ఆయన శిష్యులందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఒక కుర్చీలో కూర్చోబెట్టి కూల్ డ్రింక్లు ఇస్తే తాగుతున్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడగాలో తల్లికి అర్థమైంది. యేసయ్య దగ్గరికి వచ్చాయి, అయ్యా ఈ సమస్య తీర్చవంటే నా సమయం ఇంకా రాబోదు అయ్యా, నీకు ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి అని వెళ్ళిపోయింది. ఈ రోజున దేవుని సందులో అడగవలసినవని మనం అడగాలి, ఆయన మన అవసరాలు తీరుస్తాడు. అడగవలసినవని మనం అడగాలి, ఆయన మన పక్షాన నిలబడతాడు. అడగవలసినవని మనం అడగాలి, ఆయన మన కొదువలన్నీ తీరుస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. చదువుకునే పిల్లలు కూడా అడగాలండి, నాకు జ్ఞానం కావాలని. తల్లిదండ్రులు అడగాలండి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలని. కుటుంబంలో భార్యాభర్తలు అడగాలండి, మా కుటుంబం సస్యశ్యామలంగా మార్చబడాలని. ప్రతిరోజు అడిగి పొందుకోవాలి. అడగకపోతే అసమాధానం వస్తుంది. అడగకపోతే గొడవలు చెలరేగుతున్నాయి. అడగకపోవడం వలన సమస్యలు కొన్ని తెచ్చుకొని కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు కళ్ళెదురు కనబడుతున్నాయి. ఈ రోజున దేవుని సందులో అడగగలుగుతున్నామా? అయ్యా నా కుటుంబాన్ని దీవించవా? ఈ రోజున దేవుని సందులో అడగగలుగుతున్నామా? అయ్యా నా బిడ్డల్ని నీ రెక్కల నీడలో భద్రపరచవా? ఆ విధంగా మనం అడగగలిగితే మన ఆత్మీయ జీవితంలో మన అవసరాలన్నీ దేవుడు మన కొదువులన్నీ తీర్చునుగాక. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రతిరోజు అడగాలండి, ప్రతిరోజు మనం అడగాలి. దానియేలును దేవుడు ఎంతగా హెచ్చించాడు అడిగిన దానివల్ల. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, బబులోను ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అసూయపడేటట్లుగా దానియేలు హెచ్చించాడు. ఈరోజు మనం అడగగలిగితే మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. రాజులు మారొచ్చు, రాజ్యాలు మారొచ్చు, పరిపాలన మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ దానియేలును ఏర్పరిచిన దేవుడు ఎందరు రాజులు మారినా దానియేలు స్థానం మారలేదు, అదే స్థానంలో నిలబెట్టాడు. ఈ రోజున అడగగలిగితే మన కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మరొక మాట నేను చదివిచ్చేసి ఈ అంశాన్ని ముగించేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు ఎవరైతే భయభక్తులు ఉంచుతారో వాళ్ళకి ఏది కొదువ ఉండదు. గట్టిగా ఆమెను చెప్పండి. కొదువలేని జీవితం. ఆమెను చెప్పండి. మీరు అందరు చెప్పండి. కొదువలేని జీవితం, కొదువలేని జీవితం, కొదువలేని జీవితం మీ అందరికి దేవుడు అనుగ్రహించునుగాక. మనందరికి దేవుడు దయచేయునుగాక. ఎలా దయచేస్తాడు మరొకసారి మాటలు చెప్పి ముగించేస్తాను. కొదువలేని జీవితం మనకి కలగాలంటే మనము దైవ కృపను పొందుకోవాలి. ఆయనే మన కాపరి అని కొదువలేని జీవితం చేసేవారిగా మనం ఆయన్ని ఒప్పుకోవాలి. దైవ కృపను పొందుకున్న మనం కష్టపడి పని చేయాలి. దైవ కృపను పొందుకున్న మనం బాధ్యతగా పని చేయాలి. దైవ కృపను పొందుకున్న మనం ప్రతిరోజు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడం కాదు, దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకు వేయాలి. అప్పుడు కొదువులేని జీవితం జీవిస్తాం. ఆ కొదువులేని జీవితం మనం చేయాలంటే ఆయనను అడగాలి. ప్రతిదానికి ఆయన అడగాలి. ఇక్కడ మరొక మాట ఏంటంటే, కొదువులేని జీవితం మనం జీవించాలంటే ఆయన యందు ఏం కలిగి ఉండాలి? భయము, భక్తి. యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఆయన ఏ కొదువ లేకుండా ఆయన జీవింప చేయబోతున్నాడు. ఒకసారి 108వ కీర్తన రండి. 108వ కీర్తన మొదలొచ్చును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని, గట్టిగా ఆమెను చెప్పండి, మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించబోతున్నారు. ఆమెను చెప్పండి. కొదువు లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఇంతకాలం నీ కష్టపడిన కష్టాన్ని బంధువులు వచ్చి భుజించారేమో, ఇంతకాలం నువ్వు కష్టపడిన కష్టార్జితాన్ని పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు వచ్చి మాకు కొంచెం ఇవ్వవా అని తీసుకున్నారేమో. ఇంతకాలం మీ కష్టార్జితాన్ని నష్టాలు, రోగాలు, హాస్పిటల్ తీసుకున్నాయేమో. ఈ రోజు నుంచి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, కొదువలేని జీవితం దేవుడు దయచేయబోతున్నాడు. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించబోతున్నావు. ఆమెను చెప్పండి. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించబోతున్నావు. ఆమెను చెప్పండి.
కొదువలేని వారికి భయభక్తులు కలిగిన వారికి దయచేస్తున్న దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, వారి లోగిట వారి భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఉంటుందంట. మరొక మాట చూడండి, వారి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. చివరికి 6వ వచనంలో ఎక్కడ ఉంటుందో, మా 5వ వచనంలో చూడండి, నీ పిల్లల పిల్లలను నీవు చూస్తున్నావు. ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. దేవుని యందు భయభక్తులు గలవానికి దేవుడిచ్చే భార్య ఎలా ఉంటుందంటే ఫలించే ద్రాక్షవల్లిగా. ఆ ఇంట్లో ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, ఫలభరితమైన తీగగా. అయితే ఆ ఇంట్లో దేవుడిచ్చే పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? మందిరంలో ఆయన భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల్లా ఉంటారు. ఈ రోజున ప్రతిరోజు మనం ఒకటే ఆశ, నేను ముగించేపోతున్నా, ఒక మాట వినండి. ప్రతిరోజు ఒకటే ఆశ మనకు ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరం మినిమం 400 ఏళ్ళు జీవించవచ్చని గడిచిన కొన్ని వారాల క్రితం మీకు ఒక మాటలో జ్ఞాపకం చేశా. అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ మనకున్నటువంటి మాటల ద్వారా, మనకున్నటువంటి బలహీనతల ద్వారా, మనకున్నటువంటి ఆరోగ్యాల ద్వారా, దేవుడిని దూషణ ద్వారా, వ్యతిరేకంగా చేసిన క్రియల ద్వారా ఆయుష్కాలం దినదినం తగ్గిపోతూ అధిక బలం ఉంటే 80 అనేదాకా వచ్చింది. కానీ ఇప్పుడు రాను రాను అధిక బలం ఉంటే 80 కాదు, 40-50 కింద వచ్చేసింది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన ఈ జీవితంలో, దేవుడిచ్చిన ఈ బ్రతుకులో భయభక్తులు కలిగి మనం జీవిస్తే కొదువ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ప్రతిరోజు మనము ఆయన మీద ఆధారపడి జీవించి భయభక్తులు కలిగి జీవించాలి. మన జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమం కలగడం చూడాలి. మన పిల్లలని మనం చూడాలి. ఒకప్పుడు మన కన్నులు చూస్తాయి, ఆనాడు సంఘం, ఈనాడు సంఘం అనే విధంగా. ఒకప్పుడు మన కన్నులు చూడబోతున్నాయి, దినాభివృద్ధి పొందబోతున్న కార్యాలు మన కన్నులు చూచునుగాక. మన కన్నులు చూస్తే మన నోరు సాక్ష్యం ఇస్తుంది, ఇదేముందండి, గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఇది కాదు, విస్తారమైనటువంటి ప్రవాహం వల్లే మనం దేవుని సంఘాన్ని చూడబోతున్నాం. ఆమెను చెప్పండి. విశ్వాసత మనోనేత్రాలతో ఆయన ఇచ్చే సంఘాన్ని చూడండి. ఆయన నిత్యము దినదినము సంఘాన్ని అభివృద్ధి చేయునుగాక, సంఘాన్ని దినదినం అభివృద్ధిలోకి నడిపించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం కొదువులేని వారిగా మనం జీవించేటట్లుగా నీ పిల్లల్ని నీవు చూడాలి. ఆమెను చెప్పండి. అయ్యా ఏం చూస్తానయ్యా, ఆరోగ్యం బాగోలేదు, అయ్యా ఏం చూస్తానయ్యా, అసలే పరిస్థితులు బాగోలేదు అనుకోమాకండి. నీ పిల్లలని, నీ మనవడిని, నీ మనవరాలని, ముని మనవరాలి పెళ్ళి కూడా నీవు చూడాలి. ఆమెను చెప్పండి. మీరు చూడాలి, ఆ పెళ్ళికి నేను రావాలి. ఆమెను చెప్పండి. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కొదువలేని వారిగా దేవుడు నిలబెట్టునుగాక. మీ పిల్లలని నీవు చూచేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. అయ్యా ఇప్పటికే షుగర్ వచ్చేసింది, ఇప్పటికే బలహీనత వచ్చింది, ఇప్పటికే అనారోగ్యం వచ్చేసింది అనుకోకండి. దేవుడు అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఆయుష్ని పెంచబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఉన్నతమైన కృప చేత కొదువలేని వారిగా జీవింపచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. అటు భార్య విషయంలో, ఇటు పిల్లల విషయంలో, ఇటు ఆర్థిక విషయంలో, ఇటు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కొదువలేని వారిగా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. అబ్రహాం గారు అంటాడు, నూలు పోగైనా చెప్పుల వారైనా నాకు అవసరం లేదయ్యా, నన్ను సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఎక్కడికి వెళ్ళి మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి అవసరం లేదు. ఫ్రీగా వస్తే పెనాయిల కోసం పరిగెత్తే అవసరం లేదు. ప్రతిరోజు కూడా కొదువలేని వారిగా మనల్ని దేవుని సందులో మనం సాక్ష్యం చెప్పాలి. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఈ మాట మీరు చెప్పండి. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాడు, ఇక కొదవలేదు, సమృద్ధితో దేవుడు నింపునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న తర్వాత ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం సర్వోన్నతుడైన దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను మీరు అడుగులు వేయుదురుగాక. దానికోసం దీనికోసం వాళ్ళంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళంటి దగ్గరికి అడిగి తెచ్చుకునే పరిస్థితి అవసరం లేదు. లేదా క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, ఇంట్లో ఏదైనా 7 సంవత్సరాల నుంచి వాడని చీరలు ఉన్నాయి, వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం అనే పరిస్థితి అవసరం లేదు. ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దానంగా కాదు, బహుమానంగా ఇవ్వండి. ఆమెను చెప్పండి. ఎవరికైనా మీరు సహాయం చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ సందర్భంలో దానంగా కాదండి, వాడేసినయో 7 సంవత్సరాలు కట్టుకొని వాటికి ఉన్న దారాలు రాలిపోయి, వాటికి ఉన్న ముత్యాలు రాలిపోయి, ఆ చీర అంతా ముడతలు పడిపోయింది, ఇదిగోనండి క్రిస్మస్గా నేను కానుకగా ఇస్తున్నానని
దానంగా కాదు, సంతోషంగా మీకు కలిగిన దాంట్లో ఎవరికైనా మీరు చేయాలనుకుంటే బహుమానంగా వాళ్ళ కొరకు మీరు చేయండి. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అబ్రహాం గారు అంటాడు, నూలు పోగైనా చెప్పుల వారే నాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వాడి పాడేసిని తీసి పాడేసిన అవసరం లేదండి. మన దేవుడు వాటిని కోరుకునేవాడు కాడు. ఎవరైనా మిమ్మల్ని ఏమండి మాకు ఇదిగో 3 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు ఇరిగిపోయింది, టేబుల్కి తీసుకుని వెళ్తారా అని మిమ్మల్ని అడిగారనుకో, నాకేం అవసరం లేదండి, సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఇదిగోండి ఇప్పుడే మా కోడి వెళ్తుంటే బండి ఎక్కి చనిపోయింది, ఎంతగా ఏ ఇబ్బంది లేదు, పేగ అని గొంతు మీదకి ఎక్కింది అంతే, టైరు పేగలన్నీ బయటకు వచ్చినాయి అంతే, ఇప్పుడు తీసుకెళ్ళి మీరు వండుకుంటే బాగా వండుకోండి అని ఎవరైనా అన్నారనుకోండి, ఏం అవసరం లేదండి, మాకు సర్వోన్నతుడైన దేవుడు చెప్పండి మనల్ని ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి. ఏది ఎక్కడ మనం కొదువుగా ఉండక్కర్లేదండి, మన సర్వోన్నతుడైన దేవుడే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎలాగేనంట, ఒక ఆవిడ పెళ్ళికి వెళ్తా పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక చీర తెచ్చుకుందంట. అమ్మా కొంచెం పెళ్ళికి వెళ్ళి వస్తాను, చీర కొంచెం అరువు ఇవ్వమంటే ఒకప్పుడు అలా తీసుకునేవాళ్ళు. అలా తీసుకుని వెళ్తే వెంటనే ఆమె తీసుకొని కట్టుకొని వెళ్ళిందో లేదో, ఆమె వెళ్ళి కూర్చున్న చోటల్లో ఈమె ఒక పీట తీసుకుని వెళ్ళి ఆమె ఆ పీట మీద కూర్చొని వేస్తుందంట. ఈ రోజున ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర మనం ఏది అడిగి తెచ్చుకోక్కర్లేదండి, సర్వోన్నతుడైన దేవుడే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏది మనం కొదువలేని జీవితం చేసేటట్లుగా సర్వోన్నతుడైన దేవుడే మనల్ని ఆశీర్వదించునుగాక. నీ పిల్లల పిల్లల పిల్లలని నువ్వు చూడబోతున్నావు. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. కొదువలేని జీవితం మనము చెయ్యాలంటే మనము ఆయనను కాపరిగా పెట్టుకోవాలి. కొదువలేని జీవితం మనం చెయ్యాలంటే దైవకృప మనందరి మీద అధికముగా కుమ్మరించబడాలి. ఆ దైవకృప పొందుకున్న వాళ్ళు కష్టపడి పని చేస్తారు. ఆ దైవకృపని పొందుకున్న వాళ్ళు బాధ్యతగా దేవుని సన్నిధిలో నడిపించబడతారు. ఆ దైవకృప పొందుకున్న వాళ్ళు వాళ్ళని వీళ్ళని చూసి పోల్చుకోరు, దేవుడిని చూసి ఆయన మీద ఆధారపడి జీవిస్తారు. ఆ దైవకృప పొందుకున్న వాళ్ళ లక్షణాలు మనం చూస్తాం. కొదువులేని జీవితం మనం చేయాలంటే మరొక మాట ఏంటంటే దేవుని అడగాలి. కొదువులేని జీవితం మనం చేయాలంటే చివరి మాట ఏంటంటే ఆయన యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తే లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉంటుంది. నీ చేతుల కష్టాజీతం నీవు అనుభవిస్తావు. నీ పిల్లలు దేవుని మందిరంలో భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లల పిల్లలు నీవు చూస్తావు. యెరూషలేముకు క్షేమం కలగడం నువ్వు చూస్తావు. యెరూషలేము అంటే సంఘం, సంఘం క్షేమంతో ఉండడం నువ్వు చూస్తావు. సంఘం అభివృద్ధి చెందడం నీవు చూస్తావు. సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడడం చూస్తావు. ఈ సంఘంలో ఉన్నవాళ్ళు పాత విశ్వాసాలు చెప్పాలి, ఒకప్పుడు సంఘం కానీ ఇప్పుడు సంఘానికి వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు మేమేమి ఉండేవాళ్ళు, ఇప్పుడు విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడని ఈ పిల్లల పిల్లలను చూసేటువంటి దీవెన మన నోటితో పలికేటట్లుగా మనందరం సాక్షులుగా ఉండేట్లు దేవుడే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కొదువలేని జీవితం జీవించాలంటే అధికమైన కృపను పొందుకోవాలి. కొదువలేని జీవితం జీవించాలంటే ఆయనను అడగాలి. కొదువలేని జీవితం జీవించాలంటే మనము భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో జీవించే వారిగా మార్చబడాలి. ఈ విధంగా నేను జీవిస్తానయ్యా, ఎంతవరకు కూడా నాకు కొదువులు సమస్యలు కన్నీళ్ళు ఎదురయ్యాయి, వీటన్నిటి నుంచి నన్ను తప్పించవా, కొదువులేని వ్యక్తిగా, కొదువులేని కుటుంబంగా, కొదువులేని ఆత్మ జీవితంగా నన్ను మార్చవా అంటూ ఒక క్షణం ఎవరికొవారు ప్రార్థన చేస్తుంది, మోకరించండి. ఎవరికి వారి ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేస్తుంది, మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎవరికి వారు మోకరించండి. కొదువులేని జీవితం, కొదువులేని జీవితం దేవుడు దయచేయబోతున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఏ కొదువ లేని వారిగా ఉండాలనేది దేవుని సంకల్పం. ఏ కొదువన్నా ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏ కొదువ లేని వారిగా మమ్మల్ని మార్చండి అయ్యా. అందరి యందు దైవకృప అధికముగా ఉంది, కొదువ లేని వారిగా బ్రతికారు. దైవకృప, ఎవరు దైవకృప పొందుతారో వారు ప్రయాసపడతారు, కష్టపడతారు. ఎవరు దైవకృపను పొందుకుంటారో వారు నమ్మకస్తులుగా మార్చబడతారు. ఎవరు దైవకృప పొందుకుంటారో వారిలో న్యాయం ఉంటుంది. ఎవరు దైవకృప పొందుకుంటారో వారు నిపుణత కలిగిన వారిగా మార్చబడతారు, పని చేస్తారు. ఏ పని చేసినది కృపా సహితంగా ఉండాలి. రెండవది అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి. ఏది కొదువుగా ఉన్నా అడగండి. ఆరోగ్యం కొదువుగా ఉన్నా, చేతి పని కొదువుగా ఉన్నా,
ఏ పరిస్థితుల్లో కొదువు వెంటాడుతున్నా అడగండి దేవుని సందులో. అయ్యా, నా కుటుంబంలో, నా ఆత్మ జీవితంలో కొదువు లేని వానిగా నన్ను నిలబెట్టు. దైవ కృప మా అందరి మీద సమృద్ధిగా ఉంచండి. నేను కష్టపడి పని చేయాలి, బాధ్యతగా ఉండాలి, ఎవరితో నేను పోల్చుకోకూడదు. నాకు కృపనివ్వండి అయ్యా, నాకు కృపనివ్వండి అయ్యా. నేను ప్రతి సమస్యలో దగ్గరికి వచ్చి నిన్ను అడగాలి. అది ఆర్థికమైన, ఆరోగ్యమైన, పిల్లల పరిస్థితిని ఏదైనా నిన్ను అడిగేవానిగా నేను మార్చబడాలి ప్రభు. నిన్ను అడుగుతానయ్యా, నిన్ను అడుగుతానయ్యా. ప్రభు అడగమంటున్నాడు. అడిగితే నిష్ప్రయోజనమైన పొలం ఫలభరితంగా మార్చాడు. ప్రతి వాని జీవితంలో ఒక అద్భుత కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. ఒక్క క్షణం అడగండి. అద్భుతం చేయండి యేసయ్యా. నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో ఉన్నటువంటి మేలుల చేత నింపబడేట్లుగా సహాయం చేయండి యేసయ్యా. ధారాళంగా మమ్మల్ని దీవించండి యేసయ్యా. మమ్మల్ని జ్ఞానంలో నింపండి యేసయ్యా. కొదువు లేని వారిగా చేయండి అయ్యా అని అడగండి. జ్ఞానమును మా మీద కుమ్మరించండి అయ్యా. దేవుని యందు భయము భక్తులు గల వారికి ఏ కొదువ ఉండదు. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ఏ కొదువ లేని వారికి మమ్మల్ని మార్చండి అంటూ. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇంతవరకు కూడా నీ కృప కలిగిన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచిన వాడా, కొదువ లేని జీవితం మేము ఎలా జీవించాలో ఇంతవరకు తేటగా మీరు మాకు తెలియచేశారయ్యా. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గొంటాయి కానీ నిన్ను ఆశ్రయించే వారికి ఏ కొదువ ఉండదని సెలవిచ్చారు. కొదువ లేని జీవితం చేయాలంటే దైవ కృపను మేము అధికముగా పొందుకోవాలని మీరు మాకు మరొక్కసారి తెలియజేశారయ్యా. ఆ దైవ కృపను పొందుకున్నారు, ఎలా జీవిస్తారో ఎంత తేటగా మీరు మాకు తెలియజేశారు. మేము కష్టపడేవానిగా, బాధ్యత కలిగిన వానిగా, ఎవరితోనో పోల్చుకునేవానిగా మేము ఉండకుండా కష్టపడేవానిగా మేము ఉండాలి. బాధ్యత కలిగి మేము జీవించాలి. వారితో వీరితో పోల్చుకోక నిన్ను చూసి మేము అడుగులు ముందుకు వేయగలిగేట్లుగా మమ్మల్ని బలపరచండి. అలాగే కొదువ లేని వారు అడగాలని మీరు తెలియచేశారు. ఇదిగోనయ్యా, జ్ఞానం, ఆరోగ్యం, ఉద్యోగం, ఆస్తి, చదువు ప్రతిదీ నీ సందులో అడుగుతున్నాం. కొదువు లేని వారిగా మమ్మల్ని మార్చండి అయ్యా. మీ సన్నిధిలో అడిగితే 25 సంవత్సరాల నుంచి అడగని పంట పొలమే చక్కగా పండేటట్లు చేశారు కదయ్యా. మా ఆత్మీయ జీవితంలో మేము ఎక్కడ మోడు బారిపోక పచ్చదనంతో నింపబడేటట్లుగా మమ్మల్ని ఫలింప చేయమని ఇదిగో నీ సందులో తీర్మానంతో ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి అయ్యా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏ కొదువ లేకుండా ఉంటారని సెలవిచ్చారు కదయ్యా. అబ్రహాం అంటున్నాడు, నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు అవసరం లేదని, సర్వశక్తిమంతుడు నన్ను ఆశీర్వదించాడని. అలా మేము చెప్పగలిగేటట్లుగా మమ్మల్ని దీవించండి అయ్యా. మారిస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఎక్కడ ఎదురు చూసేవారిగా కాక మేమే అనేకులకు బహుమానంగా ఇచ్చే విధంగా మమ్మల్ని దీవించండి అయ్యా. కొదువలేని జీవితం, కొదువలేనటువంటి ఆత్మాభిషేకం మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ విధంగా నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ ప్రతి ఒక్క బిడ్డలను చేతులెత్తి ప్రార్థించుకుంటూ ప్రతి వారిని ఆ విధంగా నడిపించబడేట్లుగా కృప దయచేయమని మరొకసారి ఈ నెలలో మిగిలిన ప్రతిరోజుకు కావలసిన కృపాక్షేమాలు దయచేయండి. ఈ వారమంతా ప్రతి వానికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఎవరెవరు బలహీనులుగా ఉన్నా, రోగులుగా ఉన్నా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. కొందరు హాస్పిటల్కి వెళ్ళారు, కొందరు నైనా ఇదిగో వేరే వేరే కార్యక్రమాలకు వెళ్ళారు, వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ వారమంతా ప్రతి ఒక్క బిడ్డలను దర్శించండి. ఈ సందులో అడుగుపెట్టిన ప్రతి వానిపైన నీ అభిషేకాన్ని కుమ్మరించండి. ఈ వారమంతా కావలసిన కృపాక్షేమాలు, కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం చేసి మహిమను పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి వారిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అటు కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును సన్నిధిలో పాలు పంపులు పొందిన ప్రతి వానికిని ఈ వారమంతా వారు చేసే ప్రతి పనిపాట్లకును కృపా సమాధానములు సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.